గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ వెంకటేశ్వరరావు గారు, ఏంటి ఒక్కసారిగా అంటే దీంట్లో జనసేన నాయకుల కన్నా ముందు టీడీపీ నాయకులు రెస్పాండ్ అయ్యారు. కిరణ్ రాయలు కూడా హుందాగానే మాట్లాడున్నారు. మాకు కోరికలు ఉన్నాయి కానీ మేము బయట వ్యక్తీకరించట్లేదు కదా అనేది. కాకపోతే ఇప్పుడు సీఎం అనే పదవి తెర మీదకి వస్తోంది. ఎవరండి? లోకేష్ సీఎం. నేను టీజీ భరత్ కూడా అదే చెప్తున్నారు కదా దావోస్లో. ఆశా గారు, మీకు అలానే పెద్దలు తులసిరెడ్డి గారికి, యేసరావు గారికి, అమిరెడ్డి గారికి, ఎంఎస్ గారికి అందరికి కూడా శుభోదయం, నమస్కారం. రాజకీయాలు ఏ రకంగా ఉంటాయి అనేది చూస్తూనే ఉన్నాం. గతంలో రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, ప్రస్తుత రాజకీయాలు ఎట్లా ఉన్నాయి. గతంలో రాజకీయ నాయకులు అంటే ఎట్లుండేవాళ్ళు, ప్రస్తుత రాజకీయ నాయకులను చెప్పుకునే వాళ్ళు ఎట్లా ఉంటున్నారో ప్రజలు గమనిస్తున్నారు, మీడియాలు మీలాంటి వాళ్ళు గమనిస్తున్నారు, అందరూ గమనిస్తున్నాం, రోజు చర్చలు చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఒక కూటమి, తులసిరెడ్డి గారు చెప్పినట్లుగా కూటమి ఏర్పడింది దేనికి? ఆ రోజున ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితుల్లో రాజకీయంగా ముందుకెళ్లాలి అన్నా, లేదంటే అప్పుడున్నటువంటి పార్టీని ఓడించి అధికారం చేజెక్కించుకోవాలన్నా రకరకాల ఆ సంఘర్షణలో పుట్టిందే కూటమి. ఆ కూటమిని ఏర్పాటు చేయటంలో ప్రముఖ పాత్ర పోషించింది జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అనేది దాని గురించి చెప్పుకోవసరం లేదు. ఎవరు జగమెరిగిన సత్యం అంటారు చూడండి, జగమెరిగిన సత్యం. ఈ రాష్ట్రంలో కూటమి అనేది కట్టడానికి ప్రధాన కారకుడు. దేనికోసము పవన్ కళ్యాణ్ గారు కూటమి కట్టింది? ఆంధ్ర రాష్ట్రం గత 5 సంవత్సరాల్లో ఏ రకంగా ఇబ్బందులు పడ్డారో, 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏ రకంగా వాళ్ళు పరిపాలించారో చూసిన తర్వాత ఒక మంచి ప్రభుత్వం కావాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, రాష్ట్రంలో ప్రజలకు మంచి జరగాలనే ఒక ఆలోచనతో కూటమికి వచ్చాం. మేమేదో వెంటనే అధికారం కావాలి మాకు, లేదంటే మేమేదో ముఖ్యమంత్రి అయిపోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కోరుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పిన పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు కూడా ఆయన మాట్లాడేది ఒకటే, నా ప్రస్థానం 25 సంవత్సరాల ప్రస్థానం తీసుకున్న రాజకీయాల్లో నాకు ఫస్ట్ ప్రయారిటీ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలో ప్రజలకు మంచి జరగాలి, అది ప్రయారిటీ చెప్తే మనకు పదవులు ముఖ్యం కాదని చాలా సందర్భాల్లో చెప్పినటువంటిది ప్రతి మీడియా ఛానల్లోనూ టెలికాస్ట్ చేసినటువంటి సందర్భాలే. కూటమి ఏర్పడ్డాము, కూటమి గెలిచాము, ప్రజలు మెచ్చారు, ఊహించినంత భారీ మెజార్టీ ఇచ్చారు. తర్వాత మా మీద వెంకటేశ్వరరావు గారు ఒక్క నిమిషం అండి. జూమ్ లో ఉన్న వాళ్ళు ఎవరితో ఆడియో బయటకు వస్తుందండి, ప్లీజ్ మిగతా వాళ్ళు మ్యూట్ చేయండి. మీ టర్న్ వచ్చినప్పుడు అన్మ్యూట్ చేసి మాట్లాడతారు కానీ ప్లీజ్ అండి, డిబేట్ డిస్టర్బ్ అవుతుంది. కంటిన్యూ సార్. ఇవాళ మా మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటి? గతంలో ఏదైతే చెడు జరిగిందని ప్రజలు నమ్మి మమ్మల్ని గెలిపించారో ఆ చెడునంతా మాఫీ చేసి మళ్ళా ఫ్రెష్ గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, రాష్ట్రంలో యువతకు భవిష్యత్తు కల్పించాలి. ఇంతకుముందు ఏమి లే, రాష్ట్రంకి వచ్చినటువంటి పెట్టుబడి లేదు, రాష్ట్రంలో ఒక ఫ్యాక్టరీ నిర్మించింది లేదు, రాజధాని ఏ రకంగా చేశారో చూసాము, అటు పోలవరం ఏ రకంగా చేశారో చూసాము. ప్రతిదీ ఎవ్రీథింగ్ రాష్ట్రంలో ఏం లే. వీళ్ళు ఎంతసేపు చెప్పిన ఏమంటారు, అమ్మఒడి ఇచ్చాము, లేదంటే ఇంకోటి ఏదో చెప్తారు, లేకపోతే ఇంకొక అయ్యి బుడ్డి ఇచ్చాము, ఈ చెప్తే అంతకు మించి వాళ్ళు గతంలో చేసింది ఏమీ లేదో ప్రజలకు తెలుసు అది. సో ఇవాళ మేము జనసేన పార్టీ లక్ష్యం ఏంటి? రాష్ట్రానికి మంచి జరగాలన్న లక్ష్యంతోనే మేము కూటమి కట్టాను తప్పితే లేదా మాకు కూటమితో గెలిచేసి పదవులు తీసేసుకోవాలని ఆలోచన ఉంటే మేము డిమాండ్ పెడతాం కదా. 21 సీట్లు పరిమితం కాదు కదా, 21 సీట్లు తాగాల్సిన అవసరం ఏముంది? ఖచ్చితంగా కనిపిస్తుంది, గాలి కనిపిస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అనేది డిజాస్టర్ గా ఓడిపోతుంది అనేది అర్థమైపోయింది. అర్థమైపోయినప్పుడు ఖచ్చితంగా మా నాయకుడు మాకు 50 సీట్లు కావాలని అడగొచ్చు కదా. ఆ రోజున్న పరిస్థితి ఏంటి తెలుసు అందరికి కూడా, రాజకీయ పరిస్థితి ఏంటో తెలుసు. ఆ రోజున రాజకీయ పరిస్థితి ఏంటో తెలుసు, తెలుగుదేశం పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం ఏ రకం ఉందో తెలుసు, ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయినప్పటికీ కూడా మా నాయకుడు మన పార్టీ ఏంటి, మన పార్టీ పరిస్థితి ఏంటి అని ఆలోచించాడు చెప్తే ఎక్కడ గొంతెమ్మ కోరికలు పోలా. మేము ఎప్పుడు కూడా వేరే రకంగా ఎప్పుడు ఆలోచించలేం. మేము ఆలోచించేది ఒకటే, రాష్ట్రంలో చెడు జరుగుతుంది అనుకుని ఆ చెడును పారద్రోలదామని ఒక ఆలోచనతో వచ్చాం తప్పితే ఈ పదవులు కొట్టుకుంటారు గురించి ఇట్లా జరిగిద్దని మేము ఎక్స్పెక్ట్ చేసుకుని మేము రాలా. ఇవాళ తెలుగుదేశం వాళ్ళు మీరు అన్నట్టుగా సమర్థించవచ్చు, నేను కూడా సమర్థించవచ్చు.
యాక్చువల్గా కూటమిలో ఉన్నాం కాబట్టి అది పెద్ద విశేషం కాదండి. అసలు దాని గురించి పెద్ద ఇట్స్ నాట్ ఏ డిబేటబుల్ ఇష్యూ అని సింపుల్ గా మాట్లాడుతున్నాను. అసలు డిబేటబుల్ ఇష్యూ కాదండి అది. వాళ్ళ ఇష్టం వాళ్ళు మాట్లాడుకున్నారు. మేము కూటమి నిర్ణయం కాదు కదా నేను కూడా మాట్లాడచ్చు. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి రచ్చకి ఖచ్చితంగా రెస్పాండ్ అయి తీరాలి. కూటమిలో ఉన్నాం కాబట్టి. వెంకటేశ్వర గారు మరొక పాయింట్ ఏంటంటే సాంప్రదాయం కానీ పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో మాట్లాడుతూ కూడా 15 సంవత్సరాలు మేమే ఉంటాం, ఇంకో 15 సంవత్సరాలు సీఎం గా ఆయనే ఉండాలి. ఎక్కడైనా సభల్లో కావచ్చు, లేదంటే బయట మన తొక్కిసలాట ఘటనకు వచ్చినప్పుడు కూడా సీఎం అంటే కాదు, మనకి సీఎం గా చంద్రబాబు గారు ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆయనే కంటిన్యూ అవుతారు అని చెప్పి చాలా సందర్భాలు చెప్పినటువంటి సిచ్యువేషన్. మీరు ఇంతకు ముందు ఎలక్షన్స్ విషయం మాట్లాడుతున్నారు, ఎంపీల విషయంలో కూడా కాంప్రమైజ్ అయ్యారు. అదే నేను చెప్తుంది. మా ధ్యేయము మా ఆలోచన ఎట్లా ఉంది, ఇవాళ తెలుగుదేశం సోదరుల ఆలోచన ఎట్లా ఉందని బయటకు వచ్చింది కదా. దాని గురించి మాట్లాడ తప్పదు. నేను సింపుల్ గా స్కిప్ అవ్వచ్చు. నేను ఏముందండి అది పెద్ద విశేషం కాదు, మేము బాగానే ఉన్నాము, చాలా సఖ్యతగా ఉన్నామని. కానీ అట్ ద సేమ్ టైం ఇలా రచ్చ అవుతుంది కదా. అన్నిటికీ కాంప్రమైజ్ అయ్యారు కదా, ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా కాంప్రమైజ్ అవుతారా అని వస్తున్నా మేడం, మాట్లాడతాను. నిన్న సెంట్రల్ ఆఫీస్ నుంచి వాళ్ళకేమంటే ఒక డైరెక్షన్ ఇచ్చారు, ఎవరు కూడా దాని గురించి మాట్లాడుతున్న మరుక్షణమే అక్కడెక్కడో కూర్చున్నటువంటి దావాసులు కూర్చున్నటువంటి మంత్రి గారు సీఎం చేస్తారని మాట్లాడుతామంటే ఏంటి అర్థమైనది? అంటే తెలుగుదేశం యొక్క కేడర్ ఆలోచన ఏ రకంగా ఉందనేది వాళ్ళు సరి చేసుకోవాలంటున్నాయి. వాళ్ళు సరి చేసుకోవాలి. ఆ సరి చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. మేము కూటమి యొక్క ధర్మాన్ని ఈ రోజుకి ఈ క్షణానికి కూడా మేము గౌరవిస్తున్నాం. మేము గౌరవించి వెళ్తున్నాం. గౌరవించున్నాడు కాబట్టి ఇవాళ బయటికి వెళ్ళి ఎవరన్నా మాట్లాడితే నో ఐఎమ్ నాట్ సీఎం చంద్రబాబు ఇంకో 10 సంవత్సరం అని చెప్పి ఏమంటాం అది చాలా సంస్కారంగా హుందాగా మాట్లాడుతున్నాడు మా నాయకుడు. మేము ఏ రోజున కూటమిలో ఉన్న నాయకుల గురించి వాళ్ళకి పదవకాలు వీళ్ళకి పదవకాలు మాకు వచ్చిందా లేదా అనేది ఈ రోజు తెలియదు. కింద గ్రౌండ్ లెవెల్లో ఏ రకంగా ఉందో మాకు తెలుసు. అయినప్పటికీ నోరెత్తలు ఎక్కడ కూడా కింద ఉన్న ఏ నాయకుడు కూడా జనసేన నాయకుడు ఈ రోజు కూడా ఎక్కడ నోరెత్తల. కానీ అట్ ద సేమ్ టైం వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు మన జరిగిందంటే అసలు అది అధికార సభ, స్వచ్ఛాంధ్రకు సంబంధించినటువంటి సభ, ముఖ్యమంత్రి గారు అధ్యక్షులు జరుగుతూ ఉంటే దాంట్లో ఎట్లా మాట్లాడతారండి అని డిప్యూటీ సీఎం కావాలో సీఎం చేసుకుంటారో వాళ్ళ ఆఫీసులో కూర్చొని మాట్లాడుకోవాలి. వాళ్ళు పబ్లిక్ మీటింగ్ ఎట్లా మాట్లాడతారు? అది పబ్లిక్ మీటింగ్ ప్రజలకు సంబంధించింది కదా. ప్రజలకు సంబంధించి స్వచ్ఛాంధ్ర గురించి మాట్లాడతారు కానీ అక్కడ పదవుల పంపకాలు పదవుల గురించి కదా మాట్లాడేది. మాట్లాడారు సరే, ఆ రోజు అయిపోయింది. ఇవాళ మళ్ళా మీరన్నట్టుగా మేము కూడా దాన్ని చాలా సింపుల్ గా తీసుకున్నాం. ఎందుకంటే మాకు మా నాయకుడు నేర్పింది ఏంటంటే మాకు హుందాగా ఉందాం, రాజకీయాల్లో ఒక మార్పు తీసుకొద్దాం, హుందా రాజకీయాలు చేద్దాం, ఎక్కడ కూడా చిల్లర రాజకీయాలు మనకొద్దు, చిల్లరగా మీరు ప్రవర్తించొద్దనే మా పవన్ కళ్యాణ్ మాకు చెప్తున్నారు. ఎక్కడ కూడా నోరెత్తొద్దనే మీరు ఆ రోజున కూడా మీరే చెప్తున్నారు. ఇందాక ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా సీఎం అని వస్తే దాన్ని వాళ్ళు వారించి సీఎం నేను కాదు సీఎం చంద్రబాబు అని చెప్తున్నారు. అలాంటిగా మేమున్నప్పుడు కూటమిలో ఉన్నటువంటి అప్పుడే కదా ఇంకొక పాయింట్ కూడా చెప్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఖండించినటువంటి విషయాన్ని, అధికారంలోకి రాకముందున్నటువంటి ఖండించినటువంటి విషయాన్ని, అధికారంలోకి రాకముందు కూడా సభల్లో సీఎం అంటే మనకున్నటువంటి బలం ఎంత, మన బలాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి. ఒక ఎమ్మెల్యే కూడా గెలిచిన ఒక ఎమ్మెల్యే ఎటున్నారో మనకు తెలుసు. ఈ సమయంలో కాదు, మీరు ఇక్కడ సీఎం అంటారు, ఓట్లు వెయ్యరు, మనకున్నటువంటి బలాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలని చెప్పి అధికారంలోకి రాకముందు సభల్లో మాట్లాడినటువంటి కామెంట్స్. అదే అంటుందండి. ఇప్పుడు మేమేంటో ఎట్లా ఉన్నాము, మా హుందాతనాన్ని మేము ఎక్కడ కూడా ఎప్పుడు పాలదు. ఇవాళ కూటమిలోకి వచ్చాం కదా అని చెప్పేసి కూటమిలో ఏమి జరిగింది, ఎవరి వల్ల ఏమి జరిగింది అనేది ప్రజలకు తెలుసు. మేమేం చెప్పుకోవాల్సిన పని లేదు. మేము అది కూడా మేము ఎప్పుడు అడ్వాంటేజ్ గా మాట్లాడలేదు. ఓకే సార్, ఒకటి చెప్పండి. ప్రతిదానికి స్వాగతిస్తూ వచ్చారు, కేవలం ప్రజా సమస్యల మీద ముందుకెళ్తాం, ఇదే మా నినాదం అనుకుంటూ ముందుకు వస్తున్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం గా నారా లోకేష్ అంటే డిప్యూటీ సీఎం ఇద్దరు ఉండబోతున్నారని చర్చ మొదలైంది. దీన్ని కూడా స్వాగతించి పర్వాలేదు మాకు రాష్ట్ర ప్రగతి ముఖ్యమంత్రి ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయా? ఓకే, పవర్ ఇష్యూ కనిపిస్తోంది. ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా.